హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ మూడ్ వైబ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఏంటి ఆర్డర్ అని చూస్తున్నారా? ఏం లేదండి. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి మా తమ్ముడికి రాఖీ కడతామని చెప్పి స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేశాను. సో, ఇంక లేట్ ఎందుకు? ఏం ఆర్డర్ చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్‌లైన్‌లో చాలా రాఖీస్ చూశాను. ఫైనల్‌గా ఇది నచ్చి ఇది తీసుకున్నాను. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని అక్షింతలు అండ్ కుంకుమ వాళ్ళే ప్యాకెట్ చేసి పెట్టారు. సో, ఇది నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడికి కాజు కట్లీ ఇష్టమని చెప్పి ఈ స్వీట్స్ తీసుకున్నాను. అండ్ ఫైనల్‌గా ఇది వచ్చేసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. తనకి ఈ మధ్య చాలా అవసరం అని చెప్పి ప్రొడక్ట్ కోసం చూస్తున్నాడు. నేనిది చూసి తనకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదేంటో చూడాలి అంటే వెయిట్ చేయండి. పదండి రాఖీ కట్టడానికి వెళ్దాం. హే గాయ్స్! నేనైతే మా తమ్ముడి దగ్గరికి వచ్చేసాను. మేమిద్దరం హాస్టలర్స్. సో, మా హాస్టల్‌కి తనకి అలో ఉండదు. తన హాస్టల్‌కి నాకు అలో ఉండదు. అందుకే ఇలా బయట సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా సెలబ్రేషన్‌లో చిన్న చిన్న క్లిప్స్ ఇలా యాడ్ చేశాను చూసేయండి. ఆగండి. అసలు ఈ రక్షాబంధం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసా? ఈ రాఖీ పండుగ గురించి పురాణాల్లో చాలా కథలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. రక్షాబంధన్ అనగా మనకు గుర్తొచ్చేది అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు బంధం. కానీ ఈ రాఖీ పండగ రోజున ఒక భార్య తన భర్తకి లేదా స్నేహితురాలు తన స్నేహితుడికి రక్షాబంధన్ కట్టచ్చు. వీటి గురించి మనకి కథలు పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కథల గురించి చెప్తాను, వినండి. మొదటి కథ మహాభారతం ఆధారంగా కృష్ణుడు మరియు ద్రౌపది కథ. ద్వాపర యుగంలో శృతకీర్తి తన కుమారుడైన శిశుపాలునికి జన్మనిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు: పూర్వజన్మ కర్మల వల్ల నీ కుమారుడు నా చేతిలో వధించబడతాడు. అప్పుడు శృతకీర్తి నా కుమారుడి యొక్క 100 తప్పులను క్షమించమని వరం కోరుతుంది. అప్పుడు కృష్ణుడు తదాస్తు అంటాడు. కొన్ని రోజుల తర్వాత పాండవులు ఇంద్రప్రస్థాన నగరం నిర్మించాక రాజశేఖరం చేయాలని అనుకుంటారు. అప్పుడు అన్ని దేశాల రాజులకు ఆహ్వానం పంపుతారు. కౌరవులు, అంగరాజ కర్ణుడు, శిశుపాలుడు అలాగే ఇతర దేశపు రాజులందరూ వస్తారు. శిశుపాలుడు తన వరం అహంకారంతో కృష్ణుడిని దూషిస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడు మాత్రం ఓర్పు సహనంతో ఉంటాడు. శిశుపాలుడు కృష్ణుడిని దూషిస్తూ 101వ తప్పును చేస్తాడు. కృష్ణుడు శిశుపాలుని వెంటనే వరం గుర్తు చేసి సుదర్శన చక్రంతో శిశుపాలుని వధిస్తాడు. దాంతో కృష్ణుడి చేతికి గాయమైతుంది. దాన్ని చూసిన ద్రౌపది తన చీరలో ఒక తుంటని చించి కృష్ణుడి చేతికి కడుతుంది. అప్పుడు కృష్ణుడు నీ చిన్న రుణాన్ని నేను తప్పకుండా తిరిగి చెల్లిస్తానని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత జ్యోత సభలో పాండవులు కౌరవులతో జోదం ఓడిపోతారు. పాండవులందరూ దాసులవుతారు కౌరవులకి. దుర్యోధనుడు అహంకారంతో ఎవరు చెప్పినా వినకుండా తన సోదరుడైన దుశ్శాసనునికి పోయి ఆ ద్రౌపదిని లాక్కుని రమ్మంటాడు. తరువాత తన వస్త్రాలను తీసేయమంటాడు. అప్పుడు ద్రౌపది కృష్ణ 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 అంటూ ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన శబ్దం కృష్ణుడి చెవిలో వినిపిస్తుంది. వెంటనే కృష్ణుడు అంతులేని చీరతో ద్రౌపదిని రక్షిస్తాడు. ఈ కథ తాత్పర్యం ఏంటంటే ఇది రక్షాబంధన్ యొక్క అసలైన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. రక్త సంబంధం కాకపోయినా స్నేహితుడు అన్న బంధం ఎంత గొప్పదో. రెండో కథ స్కంద పురాణం ఆధారంగా యముడు మరియు యమునాదేవి కథ. యమునాదేవి ఒకసారి శ్రావణ పౌర్ణమి రోజున తన అన్నయ్య అయిన యమునికి రాఖీ కట్టింది. తన సోదరి ప్రేమను చూసి సంతోషంతో ఆమెకి అమరత్వం ప్రసాదించాడు. అలాగే యముడు ఇలా అన్నాడు: ఈ రోజు ఈ బంధాన్ని గుర్తు చేసుకుని రాఖీ కట్టే చెల్లెళ్లకు మరియు వారి అన్నలకు దీర్ఘాయువు కలుగుతుంది. ఈ కథ తాత్పర్యం ఇది రాఖీ పండుగన సోదర సోదరీమణుల మధ్య శాశ్వతమైన ప్రేమ మరియు భద్రతకి సంకేతం. మూడో కథ భవిష్య పురాణం ఆధారంగా ఇంద్రుడు మరియు సచీదేవి కథ. పూర్వకాలంలో దేవతలు మరియు రాక్షసుల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రాక్షసుల నాయకుడైన బలి లేదా వృత్తాసురుడు దేవతలపై విజయం సాధిస్తున్నారు. ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోతూ తన సామ్రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. దేవతలందరూ భయభ్రాంతులై బృహస్పతి మహర్షిని ఆశ్రయించారు. ఇంద్రుడి భార్య అయిన సచీదేవి ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందింది. బృహస్పతి మహర్షి దగ్గరకు వెళ్ళింది. అతను ఆమెకు ఒక పవిత్ర రక్ష సూత్రాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఆ సూత్రాన్ని వేద మంత్రాలతో పటిష్టంగా మంత్రించారు. సచీదేవి ఆ రక్ష సూత్రాన్ని శ్రావణ మాసం రోజున యుద్ధానికి వెళ్లే ముందు ఇంద్రుడికి కుడి చేతికి కట్టింది. ఆ రక్షసూత్ర బలంతో ఇంద్రుడు మళ్ళీ శక్తిని పొందాడు. రాక్షసులను ఓడించారు.
ఈ కథ తాత్పర్యం ఏమిటంటే ఇది అన్నా చెల్లెలు బంధం కాకపోయినా రాఖీ రక్షణకు చిహ్నంగా ఎలా మారిందో దీని ద్వారా తెలుస్తుంది. 4వ కథ విష్ణు పురాణం ఆధారంగా మహాబలి చక్రవర్తి మరియు లక్ష్మీదేవి కథ. పూర్వకాలంలో రాక్షసురాజు అయిన మహాబలి చక్రవర్తి చక్కటి ధర్మవంతుడు, గొప్ప దానశీలుడు మరియు విష్ణు భక్తుడు. అతను దైత్య వంశానికి చెందినవాడు. అయినా కూడా ప్రజలతో ప్రేమగా ఉండేవాడు, దైవభక్తి కలవాడు. తన తపస్సు వలన మహాబలి చాలా శక్తివంతుడయ్యాడు, దేవతలే భయపడే స్థాయికి ఎదిగాడు. అప్పుడు దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు ఒక బ్రాహ్మణుని బాలు రూపంలో వామనుడిగా అవతరించాడు. వామనుడు మహాబలి యజ్ఞానికి హాజరవుతాడు. అక్కడ ఆయన ఒక చిన్న దానం అడుగుతాడు, నాకు 3 అడుగులు భూమి ఇవ్వండి స్వామి అని. మహాబలి నవ్వుతూ అంగీకరిస్తాడు. మహాబలి హామీ ఇచ్చిన వెంటనే వామనుడు తన అసలైన రూపంలోకి మారుతాడు. మొదటి అడుగుతో భూమి, రెండో అడుగుతో ఆకాశం, మూడో అడుగు వేసేందుకు స్థలం లేకపోతే మహాబలి తన తలను అర్పిస్తాడు. స్వామి, నా తల మీద వేయండి. విష్ణువు ఎంతో సంతృప్తిగా మూడో అడుగుతో అతని తలపై వేసి మహాబలిని పాతాళ లోకానికి పాలకుడిగా నియమిస్తాడు. మహాబలి తన భక్తితో విష్ణువుని మెప్పించాడు. అంతటి భక్తిని చూసిన విష్ణువు అతనితో పాటు ఉండడానికి పాతాళ లోకానికి వెళ్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మీదేవి ఎంతో బాధపడుతుంది. ఆమె తన భర్త అయిన విష్ణువును తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో పాతాళ లోకానికి వెళ్తుంది. ఆమె శ్రావణ పౌర్ణమి రోజున మహాబలిని సందర్శించి ఒక రాఖీ కడుతుంది. మహాబలి ఆశ్చర్యపోయి అడుగుతాడు, మీకేమైనా కావాలా తల్లి అని. లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి నాకు నా భర్త అయిన విష్ణువును ఇవ్వండి. మహాబలి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆయన తన హామీకి కట్టుబడి తన దగ్గరున్న విష్ణువుని తిరిగి ఇచ్చేస్తాడు. ఇది మహాబలి దానశీలత, ధర్మబద్ధత మరియు భక్తికి నిదర్శనం. ఈ కథ తాత్పర్యం ఏమిటంటే ఇది రాఖీ బంధం ఎంత పవిత్రమైనదో మరియు అది కేవలం సోదరులకు మాత్రమే కాదు, ఒక రక్షణ ప్రమాణానికి సంకేతం. అండి. విన్నారు కదా గాయస్, రక్షాబంధం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా పదండి రాఖీ కట్టేద్దాం. మేమైతే ఇలా ఫెస్టివ్ మూడ్లో ఉన్నాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ రక్షాబంధం రోజున వైబ్ అవుతున్నారని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఫైనల్గా మా తమ్ముడు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో, నేను మా తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చానో తెలుసుకోవాలని ఉంది కదా. ఆ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాము, చూసేయండి. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.